సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా గుడికి నన్ను. సో ఇప్పుడు మీరు చూసిన దర్గాకి అయితే చాలా చరిత్రతో ఉంది. సో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై హోమ్ విలేజ్ కావాలి అది అనుకున్నాను మన ఇల్లు. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీతో కలిసి దర్గా మేదరమెట్టలో దర్గా ఉందన్నమాట. మాకు కొద్దిగా క్లోజ్ అనమాట దర్గా. సో ఆ దర్గాలో ఉరిసి తిరుగుతుంది అనమాట. సో దానికోసం అయితే మా డాడీ నేను మా అమ్మ రెడీ అయిపోయాము, వెళ్తున్నాం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్, చాలా ఆనందంగా ఉంది. నేను పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అక్కడికి. అదిగాక నేను ఈరోజు నైట్కి వెళ్ళిపోవాలి హైదరాబాద్. సో కలిసి వచ్చింది అనమాట. ఇట్లా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తే బయలుదేరుతాం. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఎగ్జైటెడ్. మరి అనుకుని ప్లాన్ చేస్తే ఏది జరగదు, అనుకోకుండా చేస్తేనే జరుగుతుంది. ఇక మా అమ్మాయి ఇప్పుడే అమ్మాయి నిద్ర వస్తూ ఉంది. అమ్మని చూపి. ఓకే, ఇంకా బయలుదేరదాం. బెంగళూరు దాట్ టైం గాయ్స్. ఇక్కడ నుంచి ఒక రఫ్లీ ఒక 1.5 hours పడుతుందమ్మా. ఒంగోలులో మా పెదమ్మ ఉన్నారనమాట, అక్కడికైతే వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్ అది ఫుల్గా. సో ఇక్కడ నుంచి పెదమ్మలు కూడా వస్తారు. సో తీసుకొని మనం మేదరమెట్టకి వెళ్దాం, ఓకేనా? సో ఎగ్జైట్ ఉందన్నమాట, చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటే పెదమ్మల ఇంటికి నిన్న ఫోన్ చేసింది అనమాట పెదమ్మ, రారా చాలా రోజులు అయిపోయింది అనేసి. ఆడ కుదురుతుందమ్మా అని అన్నాను. కట్ చేస్తే ఈరోజు వచ్చేసా. నిన్న చేసింది, ఈరోజు వచ్చేసిన. సో కొంచెం ఆనందంగా ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్. నాకైతే చాలా ఆనందంగా ఉంది గైస్. అమ్మ నాన్న వెనక మనం కార్ డ్రైవింగ్ చేస్తా, ద ఫీల్ అసలు ఎక్సలెంట్గా ఉన్నది అది. ఓకే, మరి మిగతా ఇంకా చాలా ఉంది మనకి. ఏంటది అది, మేదరమెట్టల బ్లాగ్ చూద్దాం ఎంత బాగా వస్తుందో ఏందో. మా అన్న కూతురు ఐషా పేరు, ఒంగోలులో ఉంటుంది. వస్తుంది వచ్చేసి వాళ్ళ తమ్ముడు బయటకు పోయినాడు ఆడుకునేదానికి. కనపడను ఏడ్చాడు వాడు, బయటకు పోయినాడు ఆడుకునేదానికి. ఇదిగో మా అమ్మ మా పెదమ్మ వస్తున్నారు. మా పెదబ్బాయన ఇదిగో ఆయన, మా పెదనాన్న ఇక్కడికి వచ్చి. సరే అనుకోకుండా వచ్చాము. ఇక్కడే దగ్గర 1 అయిపోయింది, టైం 1:30 అవుతుంది. మనకి మేదరమెట్టకు పోయి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవటం, ఎందుకంటే నాకు 8 గంటలకు మళ్ళీ ట్రైన్ ఉంది. సో వెళ్ళిపోవాలి. కాదు అటెందుకా నలుగురు పడతారా? 5 వాళ్ళు పడతారులే. సో ఇంక మనం బయలుదేరుతామా? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అనమా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా గుడికి నన్ను. రప్పించుకో. జస్ట్ ఇప్పుడే మేదరమెట్ల ఎంటర్. మేదరమెట్ల హైదరాబాదు విజయవాడ హైవేకి లెఫ్ట్కి వస్తే వస్తుంది అనమాట, సారీ రైట్కి వస్తే వస్తుంది అనమాట ఇది మేదరమెట్ల. ఇదిగోండి, నేను చిన్నప్పుడు చాలా చిన్నవాడిని, దగ్గర 6-7 సంవత్సరాలు అప్పుడు వచ్చి ఉంటాయి ఆడికి. ఇప్పుడు 23-24 ఉన్నాయి. ఇప్పుడు వచ్చినా మళ్ళీ చివర అక్కడ పట్టుకున్నాడు కదా బాబా, ఆయన నమ్ముతారు అనమాట ఇక్కడ. సో బాబా అయితే ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయి దగ్గర ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు వారసత్వం వస్తుంది అనమాట. సో అక్కడికైతే వచ్చినాము. మాకు చాలా క్లోజ్ అనమాట వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళకి. మా డాడీ చాలా దగ్గర అనమాట వాళ్ళకి. మా డాడీ మా మమ్మీ ఇద్దరు. యాక్చువల్గా
మేము కావులకి రాకముందు మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారంట ఒక 5-6 ఇయర్స్ దాకా దగ్గర దగ్గర. అట్లా ఇక్కడ క్లోజ్ అయిపోయారు అనమాట. సో అప్పుడెప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడే వస్తున్నా, ఫీలింగ్ ఎక్సైటెడ్. ఎవరు అంతే కదా, నేనేనా? ఫుడ్ కూడా పెడతారు అన్నమాట. లంచ్ డిన్నర్ అవైలబుల్ సప్లై చేస్తారు. ఇంకా ఈ దర్గాలో తీసుకొని కట్టేవన్నమాట. పాతగా ఉన్న ఇంతకుముందు, ఇప్పుడు అన్నీ పక్కన కొట్టేసి కొత్త కట్టినట్టున్నారు. సేమ్ నేను చిన్నప్పుడు ఎక్కడ జరిగింది అట్టే ఉన్నది ప్లేస్ అయితే. ఆల్రెడీ ఎక్కడైతే ఫుడ్ తింటున్నారు పిల్లలు, సో మనం కూడా తినాలని లేదు. ఇది ఒక దర్గా, ఇది ఒక దర్గా. అండ్ ఇటు నుంచి లోపలికి పోతే అక్కడ ఇంకో దర్గా ఉంది. చిన్నవాడిగా ఉన్నప్పుడు, పిల్లడిగా ఉన్నప్పుడు ఈ దర్గా చుట్టూ తిరుగుతూ ఉండే బాగా. చాలా ఏళ్ళు అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఏందిరా ఇంత ఉన్నోడివి ఇంత అయిపోయావు అనేసి అంటే కొంచెం బాగా అనిపిస్తా ఉంది. దర్గా అయితే ఇది చిన్నదే బట్ పవర్ఫుల్. ఏందిమా ఇంకేం చదువు అయిపోయి ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడే మొన్ననే వచ్చింది. ఆ బాబా కొర వయసులో ఉన్నప్పుడు ఇది. ఈయన కరుమల బాబా. ఇదో ఇంతకుముందు ఇట్లా ఉండేది దర్గా, అది అనిపిస్తుందా? అది ఇగో పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి ఉన్నాడు ఆయన. ఉన్నాడు వాళ్ళమ్మ. ఆ బాబా ఆ పింఛ. ఆయన ఉండేది ఆ రూమ్, అప్పుడు ఆ బాబా ఉండేవాడు అనమాట రూమ్లో. ఇంట్లోకి కూడా పోయేవాడు కాదు, అదే ఇంకా ఆయన నివాసం ఆడే ఉంటుండేవాడు. ఆయన బ్రిటిష్ కాలంలోనే పుట్టున్నాడు. నాకు బాగా గుర్తైన విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఆయన కాడ ఉంటుండేప్పుడు ఒక ఫోటో ఆయన పోలీస్ అనమాట. అప్పుడే బ్రిటిష్ వాళ్ళ కింద పోలీస్ అనమాట. అయితే బాల గంగాధర్ తిలక్ ఆయన ఫ్రెండ్స్. చెప్తే ఓవర్గా ఉంటుందేమో మీకు, నేను ఫోటో చూసినా నాకు తెలుసు కాబట్టి చెప్తానా. సో వాళ్ళిద్దరు ఫోటోలు వాళ్ళిద్దరు తిరుపతిలో సంథింగ్ జరిగితే, ఇష్యూ జరిగితే అప్పుడు వాళ్ళిద్దరు ఏదో ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో నాకు చూపించింది ఆయన. ఇదిగోరా పడక, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పానంటే నాకేం తెలుసు బాబా అని అంటే బాల గంగాధర్ తిలక్ ఆయన అనేసి చెప్పిండు అనమాట. సో చాలా ఓల్డ్ అనమాట, అప్పటి నుంచే ఉన్నాయన. అది మమ్మీ డాడీ, పెదమ్మ పెదబ్బ. నేను కూడా తినడానికి కూర్చున్నా.
ఫైనల్లీ అంతా దర్శనం చేసుకుని దేవునికి దండం పెట్టుకొని ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు మీరు చూసిన దర్గాకి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. సో అది మా డాడీకి అయితే తెలుసు బాగా, నాకు అంత ఐడియా లేదు, నేను చిన్న ఉన్నప్పుడంతా. సో ఓకే, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుంటా. అంతవరకు బాయ్.